ఇంకేం ఫ్రెండ్స్, దసరా వచ్చేసింది. ఇంకా సందడే సందడి. ఇంకా కేఆర్పురం మార్కెట్ చాలా రష్గా అయితే ఉన్నింది. ఇంకా మేమైతే 11కి వెళ్ళాము. 11 గంటలకు పోయిన వాళ్ళం 1:30కి వచ్చినాము. ఎక్కువ రష్గా ఉంది. నాకైతే అసలు ఫుల్ చెమట్లు కారిపోయినాయి. ఇంకా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి పులిహారాలు. ఇంకా మనం కూడా సంవత్సరానికి ఒకసారే కదా అమ్మవారికి పూజ చేసేది, ప్లస్ ఈ వెహికల్స్కి పూజ చేసేది. అందుకనేసి వెహికల్స్కు పులిహారాల దగ్గర నేనేం కాంప్రమైజ్ అయితే కాలేదు. మంచిగానే కొనుక్కుందాము అని చెప్పి ప్లాన్ చేసుకొని మంచిగా పూలు తెచ్చుకున్నాము. అసలు పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఏమో. ఈ చేమంతి పూలు అయితే కనుక కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా బొరుగులు ప్యాకింగ్ చేస్తున్నాము. బొరుగులు, శనగపప్పు, బెల్లము. ఇంకా వెహికల్స్ పూజ అంటేనే ఇవే కదా ఇంపార్టెంట్. అందుకనేసి తర్వాత స్వీట్స్ కూడా తెచ్చి ప్యాక్ చేసినాము. ఇంకా దసరా పొద్దున్నే ముగ్గేద్దాము అని చెప్పి వచ్చే గుడికి అప్పటికే గోమాత నిలబడుకొని ఉన్నింది. ఇంకా కొంచెము అన్నము నీళ్ళు పెట్టినాను. ఇంకా ముగ్గేస్తూ ఉండాను. నవరాత్రులు కదా అని చెప్పేసినాను. కలర్ఫుల్గా అమ్మవార్లను అట్లా వేసినాను. చిన్న చిన్న బొమ్మలుగా వేసినాను. అమ్మ బాల త్రిపుర సుందరి నుంచి మొదలైంది. కొంతమందికి ఇలాంటి ముగ్గులు, డెకరేషన్స్ అలాంటివంటే చాలా ఇష్టం. నాకైతే ఇలాంటివంటే చాలా ఇష్టం. అందుకనే కొంచెం ఓపికగానే చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు చేయాలి కదా అని చెప్పి పులిహార బెల్లం పరమాన్నము, పెసరపప్పు, వడలు, సుగుంటలు ఇవన్నీ చేసినాను పొద్దున్నే. పులిహోర, ఉల్లగడ్డ పళ్ళెము, బెల్లం పరమాన్నము, పెరుగన్నము, సుగుంటలు, వడలు, వడపప్పు, పెసరపప్పుది ఇవన్నీ చేసి ఇంకా దేవునికి పూజ చేద్దాము అని చెప్పి దేవునికి అలంకారం చేసినాను ఇంతసేపు. ఇంకా ముగ్గు వేయడం చాలాసేపు పట్టింది. ఇంకా తర్వాత వచ్చి ఇంకా పూజకి అంతా అలంకారం చేసింది. ఈ చెండుమల్లి పూలతో పూజ చేస్తే కనుక ఎంత బాగుంటుందో ఏమో. దేవుడికి చాలా కళగా ఉంటుంది. చూడండి ఎంత బాగుండాయో. ఒక శోభాయమానం వచ్చేస్తుంది. శోభాయమానంగా ఉంటాయి అసలు చెండుమల్లి పూలతో అలంకారము. అమ్మ జగన్మాత గోమాత వస్తుంది అని చెప్పేసి ఇందను అరిటాకులో పళ్ళెం వేసి పెట్టినాను. గోమాతకు అరిటాకులో పళ్ళెం వేసి పెడితే కనుక చాలా అంటే చాలా మంచిది. ఇలా మంచిగా పూజ చేసినాము అమ్మ వెహికల్స్కి. ఇంకా ఇక్కడ వచ్చిందను తులసి అమ్మవారు. తులసమ్మకు కూడా దేవి నవరాత్రులు కదా అని స్పెషల్ అలంకారం చేసినాను. ఇంక ఇంట్లో తిరిగే ప్లేస్లో అయితే కన్నా కష్టమవుతుంది అని చెప్పేసి నేను వేరే రూమ్లో పెట్టినాను. అమ్మవారికి ఇలా డెకరేషన్ చేసి దీపాలు పెట్టినాను. బతుకమ్మ అందరూ ఏదో వెరైటీగా చేస్తారు. నాకు అంతంత రాదు. నేను ఏదో సింపుల్గా అలా పెట్టి చేసినాను. ఇంకా మేము అనుకోకుండా లక్ష్మీదేవి
అలంకారం ముందు రోజు వచ్చిందని ఊరికి పోయినాము. హలేబీడు, బేలూరు ఇవన్నీ హస్సన్ వెళ్ళాము. హస్సన్లో లక్ష్మీదేవి ఫేమస్ అని గుడికి హస్సన్కి వెళ్ళాము. ఇంకా లక్ష్మీదేవి అలంకారం రోజు హస్సన్లో ఉన్నాము. అక్కడ మళ్ళీ బేలూరు, హలేబీడు ఇవన్నీ చూసుకొని వచ్చినాము. బేలూరులో అయితే లక్ష్మీదేవి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ ఆ రోజు పూజ చేయలేకపోయినాను తల్లి అని చెప్పేసి మళ్ళీ ఇంకో రోజు చేసినాను. ఊరి నుంచి వస్తానే చేసినాను లక్ష్మీదేవి అలంకారం. అందుకే లక్ష్మీదేవి పాదాలు వేసినాను. చాలా ఈజీగానే మీకు ఆల్రెడీ చెప్పినాను ఒక వీడియోలో కూడా, చేమంతి పూలతో లక్ష్మీదేవి పాదాలు వేసేది. ఇది వచ్చిందను, ఇక్కడ వచ్చిందను ఆరెంజ్ కలర్ అమ్మ గాయత్రీదేవి, అందుకనేసి ఆరెంజ్ కలర్ అని చెప్పి కొంచెము రవ్వ కేసరి అమ్మను ఆహ్వానిస్తాను. రవ్వ కేసరి, ఇంకా ఆరెంజ్ పూలు ప్లస్ బాదము అన్నీ ఆరెంజ్ కలర్లో యూజ్ చేద్దాము అని చెప్పి ఆరెంజ్ కలర్తోనే వీలైనంత వరకు చెట్లల్లో ఉండే పూలతో నేను యూజ్ చేసినాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ దేవి నవరాత్రులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మనము మంచిగా పూజ చేసుకుంటే మనకు మంచి పాజిటివిటీ ఉంటుంది. అందుకనేసి అమ్మ బాల త్రిపుర సుందరి దేవికి లేత గులాబీ రంగు అంటే ఇష్టం కదా, అందుకనేసి బిళ్ళగన్నేరు పూలు ఉన్నాయి చాలా, అందుకని పూజ చేసినాను. నేను ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్ పెట్టినట్లు నాకు అనిపిస్తుంది. ఇంకేదన్నా మిస్ అయిందో ఏమో తెలియలేదు నాకు కూడా. ఇంకా లక్ష్మీదేవి కదా, అందుకని మనీ ప్లాంట్ చెట్టు ఉంటే మనీ ప్లాంట్ ఆకులతో పూజ చేసినాను. అసలు మనీ ప్లాంట్ ఆకులు అయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయో. మనందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను.